హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ రిలాక్స్. ఈరోజు ఒక మంచి రెసిపీనితో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను రొయ్యల కారం అయితే చేశానండి. చూస్తున్నారా, ఇలాగా రొయ్య పొట్టు అయితే ఉంటుందన్నమాట. దీంట్లో చిన్న చిన్న చేపలు, మట్టి అదంతా ఉంటాయన్నమాట. సో మనం తీసుకొచ్చి నీట్గా అది తీసేసుకొని వాష్ చేయాలండి. నీట్గా అవంతా వెళ్ళిపోతుంది. సో ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుంటేనే చూసారా ఇలా అనమాట. కొద్దిసేపు మనం ఎండలో ఎండబెట్టేసుకున్న తర్వాత ఇలా అయిపోతుంది అనమాట. దీన్ని రొయ్యి పొట్టు అంటాం కదా. చూస్తున్నారా, దీన్ని అయితే కొద్దిసేపు ఇలా వేయించాలండి. వేయించుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఒకసారి అయితే చూసేద్దామండి. చూస్తున్నారు, తగినన్ని ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. దీన్ని నీట్గా ఇలాగ తుంచుకోవాలన్నమాట. తుంచుకున్నప్పుడు ఆ విత్తనాలు కూడా వేగుతాయి. ధనియాలు వేసాను, అలాగే జీలకర్ర, ధనియాలు జీలకర్ర వేసుకున్నాను అనమాట. తర్వాత ఆల్రెడీ మనకు తెలిసిందే, వీటిని అయితే కొద్దిసేపు వేయించుకోవాలన్నమాట. ఆయిల్లో వేయించేసుకొని అలాగే మనం రొయ్య పట్టును కూడా వేయించేసుకుంటామండి. ఇప్పుడుండి బిజీ షెడ్యూల్ అండి. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా హరీబరీగా అయితే జరిగిపోతుంటుంది కదా. సో ఒకసారి ఇలాగా చేసి పెట్టేసుకుంటే మనకు అవసరమైనప్పుడు వేసుకోవచ్చు అనమాట. నేను కూడా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. పప్పుల పొడి కావచ్చు, పప్పుల పొడి కూడా చేసి పెడతాను అనమాట. ఎప్పుడైనా టైం లేనప్పుడు త్వరగా ఇడ్లీలో టిఫిన్లోకి మనం వేసుకోవచ్చు. సో అందుకే నేను ఇలాగా చేసి పెట్టేసుకుంటాను. అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. రొయ్యపొట్టులో కొంచెం చింతాకు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్ చాలామంది అయితే. నేనైతే ఒట్టిదే వేస్తున్నాను అనమాట. రొయ్యపొట్టుతో చేస్తున్నాను. కానీ మీరు దంచుకునేటప్పుడు కొంచెం కొంచెం వేసుకొని దంచుకుంటే మొత్తం అంతా కలిసిపోద్ది బాగా. అంతా రొయ్యపొట్టు ఒకేసారి అంటే మిక్స్ కాదు కదా. సో అందుకని నేను కొంచెం కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇలాంటి చిన్న చిన్న ఛానల్స్కి మీ సపోర్టే కదా ఇంపార్టెన్స్ అండి. సో అలాగే మన ఛానల్లో సపోర్ట్ని ఇస్తూ ఉండే వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. చూస్తున్నారు కదా, చిన్న ఉల్లిపాయలు అయితే ఇలా వేసుకోవాలండి. అంటే వెల్లుల్లి అంటాం కదా, వెల్లుల్లిపాయలు అయితే నేను ఎక్కువ వేసాను అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే చింతపండుని స్కిప్ చేశానండి. మీరైతే చింతపండు కొంచెం వేసుకోండి. మనం అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకొని నేనైతే ఒక కంటైనర్లో తీసి పెట్టుకున్నానండి. చూస్తున్నారా, ఇలా చేసుకుంటే అంతా మనకు బాగా కలిసిపోతుంది అనమాట. సో అందుకని కొంచెం కొంచెం తీసుకొని నేను ఇలా చేశాను. టైం ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే మనకు అవసరం వచ్చినప్పుడు కొంచెం యూజ్ అవుతుందండి. సో అందుకని నేను ఇలా చేస్తానన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.